నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ధర్మస్థలంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి, కులంకుశంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బేసిక్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల నుంచి మొదలుకొని ధర్మస్థలి వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయిన ప్రతిసారి బీజేపీ అంటే హిందుత్వాన్ని బాగా ఓన్ చేసుకున్న పార్టీ యాక్చువల్ మనకు తెలిసిందే. కాబట్టి హిందూ మతం మీద ఏదన్నా ఆరోపణలు వస్తున్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా అని తెలిసినప్పుడు ఏ కేసు అయినా సరే బీజేపీ దాని వెనక ఉండి దాన్ని ఎక్కువ వైరల్ కాకుండా ట్రై చేస్తుంది అని ఆరోపణ ఉంది. బట్ అదేం నిజం కాదు. పార్టీ హైందవ మతాన్ని ఎంత ఇది చేసినా సరే క్రిమినల్సే కదా. ఎంత ఒక మతం అయితే, ఎంత ఒక కులమైనా, ఎంత తోబుట్టులైనా, రక్త సంబంధికులైనా క్రిమినలే అంతే. సో ఏ పార్టీ అట్లా చేయదు. ఇంకా ధర్మస్థలి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అసలు ట్విస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ని రోజులు ఎవడు రాలా మిస్సింగ్ అని స్టార్టింగ్ నుంచి, అంటే గతం నుంచి పోరాడుతున్న వాళ్ళే తిరుగుతున్నారే తప్పితే కూతురు కోసం తల్లి ఇట్లా కొంతమంది. బట్ ఇప్పటివరకు ఎవరు రాలా. నిన్న కొత్త కేసు ఒకటి నమోదైంది. నితిన్ నితేష్, ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ చెల్లి హేమలత 2012 ధర్మస్థలి వెళ్ళింది, తిరిగి రాల. సో అప్పుడు వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఎక్కడంటే బంట్వాళ్ళ అనే ఒక తాలూకా ఉంటుంది మన కర్ణాటకలోనే. దాంట్లో కవలముదర అనే ఒక చిన్న విలేజ్. అక్కడ ఈమె 7th క్లాస్ వరకే చదివింది, ఎక్కువ చదవాల. తర్వాత పెరిగింది, 17 years వచ్చాయి. 17 years వచ్చినప్పుడు ధర్మస్థల వెళ్ళింది. ఆ చెల్లి కనబడట్లేదు అని అప్పట్లో వాళ్ళు పంజాగుట్ట కాదు, పుంజాకట్టు అనే ఒక పోలీస్ స్టేషన్, చాలా సిమిలర్గా ఉన్నాయి. పుంజాకట్టు అనే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు చేశారు. బట్ ఇప్పటికీ మాకు రెస్పాన్స్ లేదనేది వాళ్ళ ఇది. సిట్ మొదలు పెట్టేసరికి మాకు ధైర్యం వచ్చి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చెబుతున్నామండి అని సిట్ అధికారులకి వీళ్ళు కేసు ఇచ్చారు. నవ్వు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే భీమా, ఆయన అసలు పేరు భీమా కాదు, మనం పిలుచుకుంటున్న పేరు భీమా, అంటే వార్తల కోసం పెట్టుకున్న పేరు అనమాట. సో అతను మాస్క్ వేసుకొని ఇంటర్వ్యూలు ఇచ్చేసాడు ఛానల్స్కి. ఇతనేంటి మన ఆలయ ప్రతిష్టను భంగం కలిగిస్తున్నాడు, కావాలనే బురద జల్లుతున్నాడు అనే దాన్ని అయితే ఖండించాడు. మాదేదో చిన్న దళిత కుటుంబం, నేనెందుకు ఇట్లాంటి పని చేస్తాను, మరి ఎందుకు చెప్పావు అంటే నాకు ఒక గిల్ట్ ఉంది, ఎప్పటి నుంచో చేస్తున్నాను కాబట్టి. ఆ గిల్ట్ వల్ల నేను ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చింది. మా కుటుంబంలో కూడా అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగేసరికి నాకు ఎందుకో అవే కళ్ళల్లో తిరుగుతా నేను ఒక్కసారిగా చెప్పేద్దాం అనుకుని వచ్చాను తను చెప్పాడు. అదే మాట మీద ఉన్నాడు, మాట మార్చలా. అండ్ అక్కడ ఏరియాస్కి నెంబర్లు పెట్టుకున్నారు, సైట్ నెంబర్స్. సైట్ నెంబర్ 6 దగ్గర మొన్న కొన్ని అవశేషాలు దొరికాయి. ఉంటాయిలేండి, ఎప్పటివో అయి ఉంటుంది, ఏ భూమి అయినా తవ్వినా ఎక్కడో దగ్గర ఏదో ఒక శవాలు ఉంటాయి, సమాధులు ఉంటాయి, అది పెద్ద విషయం కాదన్నట్టుగా అటు ఇటు కొట్టేశారు. ఈయనేం చెప్తున్నాడంటే సైట్ నెంబర్ 13 దగ్గరే నేను కనీసం ఒక 90 వరకు పాతి పెట్టాను, ఒక 100 అటు ఇటుగా. దాంట్లో 90% ఆడవాళ్ళవి, ఒక 10% పురుషులవి. స్కూల్ పిల్లల్ని కూడా నేను అక్కడే పాతి పెట్టాను. ఈయన బాగా ఇదిగా చెబుతున్నాడు సైట్ నెంబర్ 13. సో ఇంకా తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. అండ్ ఇతను కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు, July 3rd. ఇప్పుడు August 3rd కూడా అయిపోయి ఇక September 3rdకి వస్తాం మనం, కొన్ని రోజులు అవుతాయి. మరి ఈలోపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ చాలామంది అనుకునే మాట ఏంటో చెప్పనా, ఏం లేదు ఇతనంతా ఒట్టిగానే ట్రాష్ చెప్తున్నాడు, వీడికి పిచ్చెక్కింది అని చెప్పేసి వీడిని పిచ్చాసుపత్రిలో చేరుస్తారు అని అనుకుంటున్నారు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత పిచ్చోడు హాస్పిటల్ నుంచి తప్పించుకుపోయాడు అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి చంపేస్తారని అనుకుంటున్నారు జనాలు. ప్రజెంట్ అక్కడ జరుగుతుంది. అంటే అక్కడ అరుగు మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారుగా, నెక్స్ట్ ఇలా జరగబోతుంది అంటే సినిమాలు చూసిన నాలెడ్జ్లు ఇవన్నీ, తర్వాత ఏం జరగబోతుంది అంటే. ఇప్పుడు పోలీసులు చంపేస్తారన్న దానికంటే ఎన్కౌంటర్లో ఎవరైనా ఈ నిజాలు బయటపెట్టాడని ఇంకేదన్నా కక్షపూరితంగా చేస్తారా అట్లా ఏదన్నా? ఎందుకంటే ఈ కేసుని తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తే వివేక హత్య కేసు గుర్తుందా నీకు? దాంట్లో వాచ్మెన్ రంగయ్యని కూడా అలాగే ఎటెటో ఊర్లో తిప్పి చిత్రహింసలు పెట్టి మొత్తానికి ఒక రోజు ఆయన చనిపోయాడు.
ఎలా చనిపోయాడో ఇప్పటిదాకా తెలియదు, మొత్తంగా చనిపోయాడు, అనారోగ్యంతో చనిపోయాడు అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. అండ్ వివేక హత్య కేసులో కూడా వరుస మరణాలు అవుతున్నాయి, అంటే వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళే కూడా అట్లా 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 అట్లా. సో దాన్ని పోల్చుకొని మాట్లాడుకుంటున్నారు, అంతే, అంత మించి ఏం లేదు. రైట్. ఫర్దర్గా ఎలా ఉంటుంది ధర్మస్థలి? ఏదైనా షాకింగ్గా ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉందా ప్రజెంట్ జరుగుతుంది? ఇప్పుడు ఒకరు కంప్లైంట్ ఇచ్చారు, మా చెల్లి 2012లో తప్పిపోతే ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదని. సిట్కి ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి అనుకో, మేబీ వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. మోర్ దెన్ ఒక 6 కంప్లైంట్స్ అంటే 600 శవాల్లో కనీసం 6 కంప్లైంట్లు రాకపోతే వేస్ట్ కదా, అంత పెద్ద కేసు. అంటే ఇప్పుడు రాలేదా? ఎవరు బయటికి రావట్లా, ఎక్కడి నుంచి మొదటి బయటకు వచ్చిన వాళ్ళే తిరుగుతున్నారు. అండ్ ధర్మస్థలికి ఎక్కువ కేరళ నుంచి వెళ్తారు జనాలు, కేరళ నుంచి ఇప్పటివరకు కంప్లైంట్స్ రాలా. కేరళలో మిస్సింగ్ కేసులు ఉన్నాయి, ఆ మిస్సింగ్ కేసులను ఎలా చేశారంటే లవ్ జిహాద్కి అటాచ్ చేసి క్లోజ్ చేశారు. అంటే ఇది ముందు నుంచి ప్లానా? అట్లా చెప్పలేము, మర్చిపోయారు రీసెంట్గా కూడా. ఇప్పుడు 2025, హేమలత మిస్ అయింది 2012, ఈయన పని మానేసింది 2014, ఇతను పని చేసేది 2006 నుంచి 14 వరకు, ఎప్పటి నుంచో, అంటే 8 years. సో ఆల్మోస్ట్ ఒక జనరేషన్ మారింది సింపుల్గా చెప్పాలి అంటే. ఆ జనరేషన్ మార్పులో అన్ని పోలీస్ స్టేషన్స్లో ఎంతమంది సిఐలు మారారు, ఎంతమంది ఎస్ఐలు మారారు, వాళ్ళే ఉండరుగా. నా పాయింట్ ఏంటంటే, ఒక శవాన్ని పాతిపెట్టినప్పుడు బోన్స్ ఇవన్నీ మొత్తం స్మాష్ అయిపోయి, అది బోన్స్ కుళ్ళిపోగా ఏ శవమైనా అంతే, బోన్స్ ఎప్పటికీ ఉండిపోతాయి. అదే మనకున్న ఒక ప్లస్ పాయింట్ అట్లీస్ట్. అండ్ ఇప్పుడు డెవలప్ అయిన సైంటిఫిక్ రీసెర్చ్ ఎలా డెవలప్ అయిందంటే, నువ్వు ఎన్నేళ్ళ కలబరం తీసుకొచ్చినా సరే దాన్ని డిఎన్ఏను తీసి, అంటే ఎప్పుడు బతికింది, ఎన్నేళ్ళకు చనిపోయారు, ఏ కారణం చేత చనిపోవాల్సి వచ్చింది, అండ్ వాళ్ళ ఫేస్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ఏఐలో చూపించే టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్. అది మన అదృష్టం అనే చెప్పుకోవాలి. గతంలో అంటే ఇక తెలియదు, బట్ ఇప్పుడు ఏఐ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ భీమమ్మ పని మానేసినప్పుడు యూట్యూబ్లో లేవు, పేపర్లే. ఒక పేపర్లో న్యూస్ వచ్చిందా అంటే ఇంక అంతే సంగతి. తెల్లారి ఇంకో పేపర్ మారిందా, ఈ పేపర్ అటకెక్కదు. అసలు మీరేమనుకుంటారన్నా, మీ అజంప్షన్ ప్రకారం ఇదంతా స్టోరీ ఇప్పుడు జరుగుతున్నది విన్నాక మీకేమనిపిస్తుంది? ఏదైనా సంథింగ్ జరగకుండొచ్చేమో అనేది ఏమైనా ఉందా మీ అజంప్షన్ ప్రకారం? అంటే ఏం జరగకుండా అయితే ఎవరు చెప్పరు బేసిక్గా. అంటే నేను జనరేషన్ మార్పు చెప్తున్నా. ఈ బీమా పనిచేసినప్పుడు వార్తలు స్ప్రెడ్ అయ్యే ఏది లేదు, మాధ్యమం జీరో, మొత్తం జీరో. ఆయన 2014 పని మానేసినప్పుడు చెప్పుకుంటే సెల్ ఫోన్స్ కూడా అప్పుడు అదే నోకియా డబ్బాలు వచ్చిన రోజులు అవి. ఆ రీఛార్జ్లు కూడా 395 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 100 రూపాయలు 175 రూపీస్ బ్యాలెన్స్ వచ్చి, కాల్కి 3 రూపీస్, ఇన్కమింగ్ కూడా 150 కట్ అయ్యే రోజులు అవి. ఏది 2014 ఇంచుమించు. అప్పటికి ఎస్టాబ్లిష్ అవుతున్నాం మనం ఎంతో కొంత. మరి 3G నెట్వర్క్ 4G నెట్వర్క్ అప్పుడప్పుడే వస్తుంది. మేబీ ఇది అనుకుంటా, ఏది సెల్కాన్, కార్బన్, మైక్రోమాక్స్లు, ఇంచుమించు ఆ పీరియడ్ అనుకుందాం. అప్పటికప్పుడే సోషల్ మీడియా డెవలప్ అవుతా ఉంది. నెక్స్ట్ ఎందుకంటే నేను ఎలా చెప్తున్నానంటే, బాహుబలి ట్రైలర్ కూడా 2014లో నేను చూశాను యూట్యూబ్లో. సో అప్పటికి డెవలప్ అవుతున్నాం మనం. సో అంటే వోల్గా వీడియోస్, షాలిమార్ వీడియోస్ వచ్చే యూట్యూబ్లే. అవునవును. ఇప్పుడు మన ఛానల్స్ అన్ని ఉన్నాయి. అప్పుడు హైలైట్ ఏంటి, మ్యాంగో, ఆదిత్య మ్యూజిక్. సో ఇవి హైలైట్ అవుతున్న రోజులు అవి. అవును. సో ఆ రోజుల్లో వార్తలు అంత స్ప్రెడ్ అవ్వవు. 9 గంటలకి ఈనాడు వార్తలు తప్పితే. అండ్ న్యూస్ ఛానల్స్ కూడా అప్పుడప్పుడే బాగా వచ్చాయి, 24 hours న్యూస్ ఛానల్స్. సో అంత ఏం లేదు ఆ టైంలో. సో ఎక్కువ మంది మాట్లాడుకోరు. కోర్స్ అతను మానేసినా కూడా పెద్దగా ఏం అవ్వాల స్ప్రెడ్. బట్ నవ్వు ఏంటంటే, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా, డెవలప్ అయిన టెక్నాలజీ ప్రకారంగా, నువ్వు కొన్ని ఏళ్ళ కిందటి మమ్మీని తీసుకొచ్చినా సరే ఆ మమ్మీ ఫేస్ని మనం చేయొచ్చు. సో అంత మారింది. సో ఇప్పుడు ధర్మస్థలం ఇష్యూ ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా సరే మొత్తం తవ్వాలి అనుకుంటే. అంటే తేగ ఇంకా దొరకలేదా? దీనికి లాగలేదంటే ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్, నిన్ననే ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది, జస్ట్ ఎస్టర్డే. అంటే ఇప్పుడు 1.5 months అయిన తర్వాత నిన్న 2 అన్నదమ్ముళ్ళు వచ్చి మా చెల్లి హేమలత మిస్సింగ్ అని చెప్పారు. డొంక ఎప్పుడు కదులుద్ది అంటే ఈ భీమా ఏమో టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, యాక్చువల్గా ఇవ్వకూడదు. పోలీసులు ఎందుకు దీన్ని రిస్ట్రిక్ట్ చేయట్లేదు? మరి అదే చెప్తున్నా, యాక్చువల్గా భీమా అనే ఆయన మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. అసలు భీమా నేను అనుకుంటున్నాం, మనం మాట్లాడుకునే పేరు భీమా. ఇప్పుడు నిర్భయ లాగా
దిశా ఇట్స్ ఓకే. నేనేమంటున్నా, మనం మొన్న ఒక స్టోరీ అనుకున్నాం, అసలు ఇతను కాకుండా ఇతను వేరే అయ్యుండి ఎవడో ఇన్ఫర్మేషన్ ఇస్తే అసలు మాస్క్ వేసుకొని ఏదో చెప్తున్నాడు సంథింగ్. ఎవరు చెప్పినా ఇప్పుడు క్యారెక్టర్ రిప్రజెంటేటింగ్ అతనే కదా. అవునవును. బట్ ఆ క్యారెక్టర్ ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు, అస్సలు ఇవ్వకూడదు, ఛాన్సే లేదు. అంత ధైర్యంగా నువ్వు ఎవరో మీడియా ముందుకు వచ్చేస్తున్నావు వితౌట్ ఎనీ సెక్రెట్. నువ్వు మరి కోర్టు ముందు చేసిన షో అప్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇంత పెద్ద నేషనల్ ఇష్యూని మీడియా ముందు పెట్టేటప్పుడు కోర్టులు ఖండిస్తాయి కదా. నేనే ఉన్నాను 50 మంది 60 మంది నుంచి ఇటు వెళ్తూ కోర్టుకి వెళ్ళా. మళ్ళీ తర్వాత నేను ఏమైపోయానో తెలియదు. నా ఇంటి చుట్టూ ఒక 60-70 మంది ఉన్నారు. ఇది జరిగి జస్ట్ 1 మంత్ అవ్వాల, ఇప్పటికీ సెన్సేషనల్ న్యూస్. మొన్నటినే ఓ పక్క తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. నీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. నేను నీ దగ్గరకు వచ్చి చక్కగా ఫ్రీగా కూర్చొని కాళ్ళు ఒప్పుకుంటే ఇంటర్వ్యూ ఎలా ఇస్తా? ఇవ్వకూడదు కదా. అదే. అండ్ అసలు రూల్ ప్రకారం ఇవ్వకూడదు. కోర్టులో కేసు నడుస్తుంది, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ధర్మస్థల గురించి మాట్లాడితే యూట్యూబ్ నే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు వీళ్ళని. మరి డైరెక్ట్ వాడే నాకు అది అర్థం కావట్లేదు. సో నాకు అందుకని చెప్పేసి నేను చాలా మందికి వచ్చిన డౌట్లు ఏంటంటే, ప్రజెంట్ ఇతన్ని వదిలేశారు అందరికీ చెప్పుకోపో అని. ఇతను అందరికీ చెప్పుకుంటూ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడు. దాంట్లో ఏంటంటే పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ తను కోర్టుకి వెళ్ళినప్పుడు 100% ఇతన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు, 10% వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. నవ్వు 50-50 ఆన్సర్స్ వస్తాయి తను మాట్లాడితే. జనాల్లో ఇప్పుడు 100% 50కి తేయగలిగావా? ఈ 50%ని పిచ్చోడిని చేసావనుకో, అది 10%కి పడిపోతుంది. తర్వాత పిచ్చోడికి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. అది కొనసాగితే ఇంక నువ్వు మర్చిపోతావు ఆ పిచ్చోడిని. ఇటేం జరుగుద్ది, ఏమీ లేవండి అని చెప్పి క్లోజ్ చేయాలి. అసలు పోలీసులు ఎందుకు కామ్గా ఉన్నారు అనేది నా ఉద్దేశం. కామ్గా ఉండకూడదు యాక్చువల్గా. హీ షుడ్ నాట్ కమ్ అవుట్. తను రాకూడదు. అంత సెక్యూరిటీ ఆ షోప్కి దీనికి సంబంధం లేదు, బ్యాలెన్స్ లేదు. డైరెక్ట్ ఒక మైక్ పట్టుకొని వచ్చి చెప్పేస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుంటాడు సపోజ్ తీసుకెళ్ళి, నేను 100 రకాల ప్రశ్నలు లైవ్ డిబేట్ లో కూడా కూర్చోబెడితే సరిపోయింది. ఇంకా అందుకే మనం ఏం చేస్తుంది, ఇప్పుడు 100 క్వశ్చన్స్ అడుగుతా నేను, నీ ఇంటర్వ్యూ కోసం నువ్వు 100 క్వశ్చన్స్ అడుగుతావు. ఇంకా 10 మంది 10 ఇంటర్వ్యూలు ఇస్తే 100 క్వశ్చన్లు 1000 క్వశ్చన్స్ వస్తాయి బయటికి. ఆ 1000 క్వశ్చన్స్ ఇన్ని లక్షల మందికి ఎలా స్ప్రెడ్ అవుతుంది? వాళ్ళు రకరకాల డైమెన్షన్స్లో ఆలోచించి స్టార్ట్ చేస్తారు. ఇంకెంత పెద్ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అవుతుంది అప్పుడు. అది ఇవేం లేకుండా ఎలా అసలు తను రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కూడా తవ్వకాలు జరిగాయి, ఇంకో కొత్త కంప్లైంట్ రిజిస్టర్ అయింది. వాడు ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి? అది వదిలేసి ఇట్లా అయిపోయింది. సో తనని వీళ్ళే కావాలని మోటివేట్ చేసి వదిలేసారా బయటికి కూడా తెలియదు కదా. అది కూడా స్ట్రాటజీ. ఏం పర్లేదు, నువ్వు హ్యాపీగా, నీకేం కాదు, మాది బాధ్యత, నువ్వు ఏముందో ధైర్యంగా చెప్పేసి మీడియాకి అని కూడా తనని అనుకుంటే, ఇతందే ఉంది చిన్న దళిత కార్మికుడు, చెప్పొచ్చు అమ్మాయి పర్లేదు, అధికారులందరూ నాకు ఏదో హెల్ప్ చేశారు అని హ్యాపీగా మీడియా ముందు మాట్లాడేస్తాడు. ఇప్పుడు జనాల్లో తనకు 50 ఉన్న పాజిటివ్నిటీ డైలమాకి ఇట్లా అయిపోతుంది. డైల్యూట్ అయిపోద్ది. ఒక డైలమాలో ఉంటారు, నమ్మచ్చా నమ్మరాకూడదా ఇతన్ని, ఇట్లా 2 ఉంటాయి. ఆ 2 కూడా ఇంకా తగ్గిపోయిందంటే ఇతని పర్సంటేజ్ తగ్గిపోతుంది.